హలో గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ టిఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్. ముందుగా ఈనాడు పేపర్లో హెడ్లైన్స్. మూసి ముందడుగు. ప్రపంచ బ్యాంకు నుంచి 4,100 కోట్ల రుణం సిఫార్సుకు కేంద్రం సూత్రప్రాయ అంగీకారం. డిపిఆర్లు అందజేశాకే ముందుకెళ్లాలని సూచన. రాష్ట్రానికి తాజాగా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ లేఖ. మూసి రివర్ ఫ్రంట్ అభివృద్ధి ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాంకు నుంచి రుణం తీసుకోవడానికి తెలంగాణ కేంద్ర గృహ పట్టణాభివృద్ధి శాఖ సూత్రప్రాయకంగా అంగీకారం తెలిపింది. ప్రపంచ బ్యాంకు సిఫార్సు చేయడానికి అంగీకరిస్తూనే సమగ్ర ప్రాజెక్టు నివేదికలు డిపిఆర్ అందజేయాలని, రుణం ఒప్పందం జరగడానికి ముందే డిపిఆర్లు సాంకేతికంగా అనుమతి పొందాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు విదేశీ సాయానికి సంబంధించి సిఫార్సు చేసే కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని వెల్లడిస్తూ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ డైరెక్టర్ రజని తనేజా తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. మూసి పునర్జీవం కోసం ప్రపంచ బ్యాంకు నుంచి 4,100 కోట్ల రుణం తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. సంబంధిత ప్రాథమిక ప్రాజెక్టు నివేదికను ఆగస్టులో కేంద్రానికి అందజేసింది. ప్రపంచ బ్యాంకు నుంచి రాష్ట్రం అప్పు తీసుకోవాలంటే కేంద్ర ప్రభుత్వంలోని సంబంధిత రాబోయే రోజుల్లో వైబ్రెంట్ తెలంగాణ, విస్తృత అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతోనే అది సాధ్యమే. ఖరీఫ్ పంట రుణం లక్ష్యంలో 81.57% పంపిణీ. బ్యాంకర్ల సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. కళాత్మక చిత్రాల దర్శకుడు శ్యామ్ బెనగల్ ఇక లేరు. హైదరాబాద్లో పుట్టి పెరిగిన దిగ్గజ దర్శకుడు ముంబైలో కనుమూత చివరి శ్వాస వరకు సినిమాతోనే ప్రయాణం. వాస్తవిక సినిమాల దార్శనికుడు. నేడు చిక్కపల్లి స్టేషన్కు విచారణకు రండి. అల్లు అర్జున్కు పోలీసులు నోటీసులు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లో సంజయ్ థియేటర్లో జరిగిన తొక్కిసలాట కేసులో సినీ నటుడు అల్లు అర్జున్కు సోమవారం చిక్కడికెళ్లి పోలీసులు నోటీసులు జారీ చేశారు. A11గా నిందితుడిగా ఉన్న అల్లు అర్జున్ మంగళవారం ఉదయం 11 గంటలకు చిక్కడికెళ్లి పోలీస్ స్టేషన్లో విచారణకు రావాల్సిందిగా పేర్కొన్నారు. ఈ నెల 4న రాత్రి సంధ్యా థియేటర్లో పుష్ప 2 ప్రీమియం షో చూసేందుకు అల్లు అర్జున్ వచ్చిన సమయంలో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించగా ఆమె కుమారుడు శ్రీతేజ్ గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. వెలకట్టలేని శ్రమకు విద్యార్థుల సలాం. 5-8 తరగతుల్లో నో డిటెన్షన్ విధానం రద్దు. విద్యా హక్కు చట్టానికి సవరణ. ప్రాథమిక విద్యపై నిర్ణయం రాష్ట్రాలకే. ఇక ప్రతి రెవెన్యూ గ్రామానికో VLO, వివిధ శాఖల్లో పనిచేస్తూ VRO, VRAలకు అవకాశం. 30న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం. కదిలించండి, కరిగించండి. రక్తపోటు రావద్దన్న, మధుమేహం బారిన పడొద్దన్న, వ్యాధుల చుట్టుముట్టొద్దన్న, వచ్చిన అనారోగ్య సమస్యలు పెరగొద్దన్న, డాక్టర్ దగ్గరకు వెళ్ళే అవసరం తక్కువగా ఉండాలన్న, రోజు హుషారుగా ఉండాలన్న, నిత్య యవనంగా అనిపించాలన్న అందరి ముందున్న సులభ మంత్రం వ్యాయామం. అది నడక కావచ్చు, జాగింగ్ కావచ్చు, సైక్లింగ్ కావచ్చు, స్విమ్మింగ్ కావచ్చు, జిమ్ కావచ్చు, యోగా కావచ్చు, పద్ధతి ఏదైనా సరే రోజు కసరత్తు చేయాల్సిందే. తిన్నది అరిగేలా, ఒంట్లో కొవ్వు కరిగేలా శరీరాన్ని కాసింత కష్టపెట్టాల్సిందే. కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్న వేళ ఆరోగ్యవంతమైన జీవితం గడిపేందుకు వ్యాయామం సంకల్పం చేద్దాం. వెలుగు దినపత్రికలో హెడ్లైన్స్. దేశం దాటిన మిల్లర్ల దందా. కాకినాడ పోర్టు నుంచి అక్రమంగా విదేశాలకు సీఎంఆర్ రైస్. బీఆర్ఎస్ హయాంలో మిల్లర్ల బర్తెగింపు. సూర్యాపేట జిల్లా కేంద్రంగా వెలుగు చూసిన భాగోతం. 8 మిల్లర్ల నుంచి 515 కోట్ల రైస్ ఇతర దేశాలకు. ఒకే మిల్లు నుంచి 100 కోట్ల విలువైన బియ్యం గయాబ్. ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. మిల్లర్ల నిర్వాకంతో 9.5 ఏళ్లలో దాదాపుగా 11,000 కోట్ల ధాన్యం పెండింగ్. 58,000 కోట్ల అప్పుల్లో సివిల్ సప్లై శాఖ. ఇప్పటికే ఆర్ఆర్ యాక్ట్ క్రిమినల్ కేసులతో 1,281 కోట్ల రికవరీ. కోర్టుల నుంచి స్టేలు తెచ్చుకుంటూ సవాల్ విసురుతున్న అక్రమార్కులు. సూర్యాపేట జిల్లా గడ్డిపల్లి రైస్ మిల్ నుంచి కాకినాడకు సీఎంఆర్ ధాన్యం తరలిస్తుండగా పట్టుబడిన లారీలు. దక్కన్ సినీ మొఘల్ కన్నుమూత. ముంబైలో తుది శ్వాస విడిచిన శ్యామ్ బెనగల్. హైదరాబాద్ సంస్థానంలో తిరుమలగిరిలో జననం. ఓయూ నుంచి MA ఎకనామిక్స్ పట్టా. గురుదత్ సత్యజిత్ రే స్ఫూర్తితో 1974 అంకుర్ సినిమాకు డైరెక్షన్. సోషల్ ఇష్యూస్ పైనే ఎక్కువ సినిమాలు. 1976లో పద్మశ్రీ, 1991లో పద్మభూషణ్, 2005లో ప్రతిష్టాత్మకంగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు. పుష్ప విచారణకు రావాలని అల్లు అర్జున్కు పోలీసులు నోటీసులు. నేడు ఉదయం 11 గంటలకు చిక్కడపల్లి ఏసీపీ ముందు విచారణ. సంధ్యా టాకీస్ తొక్కిసలాట ఘటనలో ఇప్పటికే అర్జున్ సహా 18 మందికి పైగా
కన్ఫెషన్ స్టేట్మెంట్ రికార్డ్ చేసే అవకాశం. పుష్ప సినిమాలో హీరో అల్లు అర్జున్కు చిక్కడపల్లి పోలీసులు సోమవారం నోటీసులు జారీ చేశారు. మంగళవారం ఉదయం 11 గంటలకు దర్యాప్తు అధికారి చిక్కడపల్లి ఏసీపీ ముందు విచారణకు హాజరు కావాలని అందులో ఆదేశించారు. కేసు దర్యాప్తులో భాగంగా విచారించాల్సి ఉందని పేర్కొన్నారు. పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా ఈ నెల 14న సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగి రేవతి మృతి చెందగా ఆమె కొడుకు శ్రీతేజ్ ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ఈ కేసులో అల్లు అర్జున్ సహా మొత్తం 18 మందికి పైగా చిక్కడపల్లి పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు. పీవీకి ఘనంగా నివాళి. మాజీ ప్రధాని పివి నరసింహారావు వర్ధంతి సందర్భంగా సోమవారం పలువురు ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పించారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో పీవీ ఘాట్లో పీవీ కుమార్తె ఎమ్మెల్సీ వాణిదేవి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం, తుమ్మల, ఎంపీలు అనిల్, లక్ష్మణ్ తదితరులు నివాళులు అర్పించారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో 11.8 కోట్ల లూటి. బెంగళూరుకు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్కు సైబర్ నేరస్తులు కుచ్చుటోపి పెట్టారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో బెదిరించి 11.8 కోట్లు కొల్లగొట్టారు. రాష్ట్రంలో 42 పులులు. రాష్ట్రంలో పులుల సంఖ్య పెరిగింది. పులుల సంచారంపై డ్రోన్లతో నిఘా పెట్టిన అధికారులు అమరాబాద్ ఫారెస్ట్లో 38, ఉమ్మడి ఆదిలాబాద్లో 4 పులులున్నట్లు తేల్చారు. మిషన్ భగీరథకు టోల్ ఫ్రీ నెంబర్. ఏ సమస్య ఉన్నా 180-0599-4007 కాల్ చేయొచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యలపై ఫిర్యాదుల స్వీకరణ. తొలి రోజు 9 కంప్లైంట్స్. ఫిర్యాదు చేసిన 24 గంటల్లో సమస్యకు పరిష్కారం. స్మగ్లింగ్ సినిమాలకు అవార్డుల. స్మగ్లింగ్ చేసే వ్యక్తి హీరోనా? సీతక్క. చట్టాన్ని కాపాడే పోలీసులు జీరోలా. ఇలాంటి సినిమాలతో సమాజానికి నష్టం. మంచి సందేశాత్మక సినిమాలు రావాలి. అల్లు అర్జున్ క్షమాపణలు చెప్పాల్సింది పోయి పదే బుకాయించారన్న మంత్రి. హౌసింగ్ భూములకు ప్రహరీ గోడలు. ది హౌసింగ్ బోర్డుకు 1000 ఎకరాలకు పైగా ల్యాండ్స్. 37 కోట్లతో ఫెన్సింగ్కు ఏర్పాట్లు. మార్చి చివరికి పూర్తయ్యాలి పనులు. 30న రాష్ట్ర కేబినెట్ భేటీ. రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, కూలీలకు ఆర్థిక సాయంపై చర్చ. బెనిఫిట్ షోలు రద్దు మంచిదే. ఫిలిం ఛాంబర్ ఎగ్జిబిటర్ అసోసియేషన్ నేతల ఒత్తిడి. టికెట్ రేట్ల పెంపు ఉండదనే నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. సింగిల్ స్క్రీన్కు ఊపిరి పోసేలా సీఎం రేవంత్ డెసిషన్స్. కొంతమంది ప్రొడ్యూసర్స్ వల్లే ప్రేక్షకులకు ఇబ్బంది. పుష్ప 2 టికెట్ 500 చేయడంతో నష్టపోయామని ఆవేదన. పంట రుణాలు పెంచండి. బ్యాంకర్లకు డిప్యూటీ సీఎం బట్టి విజ్ఞప్తి. యాంత్రీకరణ, ఆయిల్ ఫామ్ సాగుకు విరివిరిగా లోన్లు ఇవ్వాలి. ఎంఎస్ఎంఈ రుణాలపై శ్రద్ధ చూపండి. తెలంగాణ రైజింగ్ కోణంలో ప్రణాళికలు ఉండాలని సూచన. భూ రికార్డులో తప్పులు చేస్తే ఉద్యోగం బూస్ట్. కఠిన నిబంధనలతో భూభారతి చట్టం తెస్తామన్న సర్కార్. అధికారులు క్రిమినల్ కేసులు కూడా ఎదుర్కోవాల్సిందే. ఏ స్థాయి అధికారి అయినా చర్యలు తప్పవు. గ్రామాల్లో మళ్లీ రెవెన్యూ వ్యవస్థ తెచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు. త్వరలో 11,000 మంది గ్రామస్థాయి అధికారుల నియామకం. ఈ ఏడాది సైబర్ క్రిమినల్స్ 1867 కోట్లు దోచేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 114,174 కేసులు. 18% పెరిగిన సైబర్ నేరాలు. 177 కోట్లు. బాధితులకు రిఫండ్. 14,984 సిమ్ కార్డులు. 9,811 IAMEI నంబర్లకు బ్లాక్. 1,057 మంది నేరగాళ్ల లింకులు గుర్తింపు. 186 మంది అరెస్ట్. వార్షిక నివేదిక విడుదల చేసిన సిఎస్బి డైరెక్టర్ శిఖా గోయల్. 5-8 క్లాసులు ఫెయిల్ అయితే మళ్ళీ చదవాల్సిందే. రీ ఎగ్జామ్ పాస్ అయితేనే పై తరగతులకు ప్రమోట్. నో డిటెన్షన్ పాలసీ రద్దు చేసిన కేంద్రం పరిధిలో 3,000 స్కూళ్లకు వర్తింపు. కేవీ నవోదయ సైనిక్ స్కూల్స్లో అమలు. హైదరాబాద్లో ఈవీ బండ్ల జోరు. 48% పెరిగిన ఎలక్ట్రికల్ వెహికల్ సేల్స్. 3 ఏళ్లలో 169,235 వాహనాల అమ్మకం. నెలకు 2 వీలర్లు 1,200, ఆటోలు 400, కార్లు 1,500 సేల్. ఇతర వెహికల్స్ 300 మాత్రమే. ఈవీ పాలసీతో వెహికల్స్ విక్రయాల్లో జోష్. దినపత్రికలో హెడ్లైన్స్. గ్రామాల్లో మారనున్న రాజకీయం. ఇక 5 ఏళ్లకోసారి కోటా రిజర్వేషన్లు. ప్రతి మండలానికి కనీసం 5 ఎంపీటీసీల ఎంపిక. కలెక్టర్కు ఉప సర్పంచులను తొలగించే అధికారం. ఎన్నికల వ్యయ వివరాల నుంచి వార్డు సభ్యులకు మినహాయింపు. పంచాయతీ చట్టం సవరణ బిల్లుకు రేపో మాపో గవర్నర్ ఆమోదం.
బహుముఖ ప్రజ్ఞాశాలి భారతీయ సినీ దర్శక నిర్మాత దిగ్గజం శ్యామ్ బెనగల్ ఇక లేరు. న్యూ వేవ్ సినిమాలకు ఆద్యుడిగా ప్రసిద్ధి, 18 జాతీయ పురస్కారాలు అందుకున్న పద్మ భూషణుడు అంకుర్ మంతన్ జూనూల్ భూమిక అనుగ్రహం జాతీయ ఆదరణ పొందిన ఆయన చిత్రాల్లో కొన్ని. సికింద్రాబాద్ తిరుమలగిరిలో జననం, ఓయూలో ఎంఏ విద్యాభ్యాసం, 2005లో నంది అవార్డు, 2013లో ఏఎన్ఆర్ జాతీయ పురస్కారం కూడా అందుకున్న ఖ్యాతి. ఒకే రోజున 71,000 ఉద్యోగాలు. గత 1.5 ఏళ్లలో 10 లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్టు వెల్లడించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. త్వరితగిన సాగు రుణాలు పంపిణీ చేయండి, బ్యాంకర్ల సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి. మోహన్ బాబుకు ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు. నో డిటెన్షన్ విధానం రద్దు, 5-8 తరగతి దాకా విద్యార్థులకు ఉత్తీర్ణత తప్పనిసరి, కేంద్రం ఆదేశం. అల్లు అర్జున్కు పోలీసులు నోటీసులు, నేటి ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని ఆదేశం. మళ్లీ వీఆర్ఓ వ్యవస్థ పునరుద్ధరణకు ప్రభుత్వం చర్యలు, ట్రంప్ మంత్రివర్గంలో మరో భారతీయుడు.